A consciousness of Krishna, God, as it is revealed in the great scriptures of India, Bhagavad Gita and Srimad Bhagavatam. భారతదేశంలోని మహాగ్రంథాలైనటువంటి భగవద్గీత శ్రీమద్ భాగవతంలో వెల్లడి చేయబడిన విధంగా కృష్ణుని గురించిన చైతన్యాన్ని సర్వత్రా వ్యాప్తి చేయడం అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం వారి రెండవ ప్రయోజనము. రీడింగ్ ఫ్రమ్ శ్రీ నామామృత. In spite of enjoying material facilities, people can be liberated in this very life by chanting the holy name. Maitreya to Vidura said, thus Swayambhuva Manu was a saintly king. Although absorbed in the material happiness, he was not dragged to the lowest grade of life, for he always enjoyed his material happiness in a Krishna consciousness atmosphere. The kingly happiness of material enjoyment generally drags one to the lowest grade of life, namely degradation to animal life, because of the unrestricted sense enjoyment. But Swayambhuva Manu was considered as good as saintly sage, because the atmosphere created in his kingdom and home was completely Krishna conscious. The case is similar with conditioned souls in general. They have come into this material life for sense gratification, but if they are able to create a Krishna consciousness atmosphere as depicted here or as prescribed in the revealed scriptures, by temple worship or household deity worship, then in spite of their material enjoyment, they can make advancement in pure Krishna consciousness without doubt. At present moment, the modern civilization is too much attached to the material way of life or sense gratification. Therefore, the Krishna consciousness movement can give the people in general the best opportunity to utilize their human life in the midst of material enjoyment. Krishna consciousness does not stop them in their propensity for material enjoyment, but simply regulates their habits in the life of sense enjoyment. In spite of their enjoying the material advantages, they can be liberated in this very life by practicing Krishna consciousness, by simple method of chanting holy names of the Lord, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. ఇస్కాన్ రెండవ ప్రయోజనము స్పష్టంగా చెబుతున్నది ఏమిటంటే, కృష్ణ చైతన్యాన్ని భగవద్గీతలో భాగవతంలో చెప్పిన విధంగా సర్వత్రా అందరికీ తెలియజేయడం. ప్రస్తుతం అందరికీ భోగ చైతన్యం మాత్రమే ఉంది. ఏ విధంగా నేను భోగించాలి అనే భోగ చైతన్యం మాత్రమే ఉంది. కానీ కృష్ణ చైతన్యం లేనంత వరకు ఆ భోగ చైతన్యం అనేది మానవీతరమైన జీవజాలం వైపుకి, జన్మల వైపుకి తీస్తుంది తప్ప నిజంగా సుఖం లభించదు. ఇప్పుడు మన అందరము చైతన్యంతో ఉన్నాము. కృష్ణుడు చెప్తున్నాడు, వేదానాం సామవేదోస్మి దేవానాం అస్మి వాసవః ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానాం అస్మి చేతన. మన అందరిలో ఉన్న చైతన్యం కృష్ణుడే. మనం చైతన్యంతో ఉన్నాము, కాన్షియస్తో ఉన్నాము అంటే కృష్ణుడు ఉన్నాడు కాబట్టి. పుణ్యోగంధ పృథివ్యాంశ్చ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. మనం ప్రాణంతో ఉన్నాము, ప్రాణంతో కదిలి వచ్చాము ఇక్కడికి. ఆ జీవం కృష్ణుడే. ప్రాణం లేనప్పుడు, ప్రాణం ఉన్నప్పుడు ఆత్మ సర్వగత, ఆత్మ ఎక్కడికైనా వెళ్ళగలదు అని భగవద్గీత చెప్తున్నాడు. శరీరంలో ఆత్మ ఉన్నప్పుడు శరీరం ఎక్కడికైనా వెళ్ళగలదు, ఎవరు మనని ఆపలేరు. మనం గుడిలోకి రావచ్చు, గుడి చుట్టూ తిరగవచ్చు, గుడిలో తిరగవచ్చు, ప్రసాదం తినవచ్చు, ఎవరు అడగరు. కానీ ఎప్పుడైతే కృష్ణుడు వెళ్ళిపోయాడో లోపల నుంచి, జీవం వెళ్ళిపోయిందో, రిస్ట్రిక్షన్స్, నో యూ కెనాట్ ఎంటర్ అంటే ఏంటి? ఇది కృష్ణ చైతన్యం.
కృష్ణుడు ఉన్నంత వరకే మన భక్తి, కృష్ణుడు ఉన్నంత వరకే మన భోగం, కృష్ణుడు ఉన్నంత వరకే మన ప్రేమలు, కృష్ణుడు ఉన్నంత వరకే మన భక్తి, ఆ గురు సేవ ఇదేనా. కాబట్టి ఈ చైతన్యాన్ని మనము పెంపొందించుకోవాలి, లోకలందరికీ చెప్పాలి. కృష్ణుడు ఉన్నాడు కాబట్టి జీవంతో ఉన్నావు నాయన, కృష్ణుడు ఉన్నావు కాబట్టి నీలో చైతన్యం ఉంది. మనిషి చైతన్యవంతుడు కాన్షియస్నెస్లో ఉన్నప్పటికీ కూడా ఈ విషయం తెలియకపోతే అన్కాన్షియసే. సో బయట ఉన్నటువంటి అన్కాన్షియస్ వ్యక్తులందరికీ కాన్షియస్నెస్ చైతన్యం ఇవ్వడమే ఇస్కాన్ యొక్క ప్రయోజనము. దీనిలో మనము ఇక్కడ ప్రభుపాల వారు స్పష్టంగా స్వయంభువ మనవు ఉపమానం ద్వారా తెలియజేసింది ఏమిటంటే, స్వయంభువ మనవు మొట్టమొదటి మనవు సాక్షాత్తుగా బ్రహ్మదేవుని నుంచే ఆవిర్భవించినటువంటి వాడు, భగవంతుని యొక్క అవతారము. అయితే అటువంటి ఆయన రాజు కాబట్టి సమస్త భోగాలని కూడా అనుభవించాడు. భోగాలను అనుభవించినప్పటికీ కూడా పతనం చెందలేదు. కాబట్టి మనము ఎవరిని కూడా భయపెట్టవలసిన అవసరం లేదు, మీరు కూడా భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పాలి గట్టిగా. భక్తిలోకి వస్తున్నారు అంటే అన్నీ వదిలిపెట్టవలసిన అవసరం లేదు, అన్నీ పోతాయని భయపడవలసిన అవసరం లేదు. ఉన్నవన్నీ కూడా మీ అనన్యాశ్చింతయంతో, ఉన్నవన్నీ అట్లాగే ఉంటాయి, లేనివి కూడా లభిస్తాయి. కాబట్టి కృష్ణ చైతన్యంలోకి రావాలి అని మనం ధైర్యం చెప్పాలి. మొట్టమొదలు దాన్ని మనం అనుభూతం చేసుకోవాలి. కృష్ణ చైతన్యం మనలో చైతన్యం ఉందని కృష్ణ చైతన్యమే. కాబట్టి దీనికి ఉన్నటువంటి ఏకైక ఉపాయం హరే కృష్ణ మహామంత్రాన్ని పలకడము, అదేవిధంగా గురువుని ప్రార్థించడము. ఇస్కాన్ యొక్క విజయానికి ఏకైక కారణం, మనం పొద్దునే 4 లేచి 4 వచ్చి 4:30కి మనం కృష్ణుని కీర్తించట్లే. కృష్ణుని ముందు మనం చేస్తున్నాం, కానీ గురువును కీర్తిస్తున్నాం. ఇది ఇస్కాన్ యొక్క స్పెషాలిటీ. అనేక చోట్ల అనేక సంస్థల్లో గురువును కీర్తించడం ఉండదు, ఇస్కాన్లోనే గురువును కీర్తించడం ఉంటుంది. కాబట్టి ఇది సర్వతోముఖంగా అభివృద్ధి చెందుతోంది, సర్వత్రా వ్యాప్తి చెందుతోంది. ఎప్పుడైతే మనము అటువంటి గురువు పట్ల గురు చిత్తగతులం అవుతామో అప్పుడు మన భక్తి కూడా సర్వతోముఖంగా అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా కృష్ణ భక్తి, కృష్ణ ప్రేమ మనకు ప్రాప్తిస్తుంది. ముఖ్యంగా సంసార దావానలము, భవమహాదావాగ్ని నిర్వాపణము, ఇవన్నీ కూడా కేవలము గురువు మీద సంపూర్ణ ఆశ్రయంతో, గురువు ఇచ్చినట్టు మంత్రంతో సాధ్యము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. తిరుపతి భక్తులందరూ కూడా, తిరుపతి కాంగ్రిగేషన్ అందరూ కూడా పరమోత్సాహంతో ఉండాలని వాంఛిస్తున్నాను. మన తిరుపతి సెంటరే ప్రపంచానికి నెంబర్ 1 బుక్స్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఫర్ ఎవర్. ఆ స్థితికి వచ్చేసేయాలి మనం. ఇవాళ రేపు లక్ష్యం పెట్టుకుంటే ఆ లక్ష్యానికి మనం చేరుకుంటాము. అదే మనది కోరిక. ఇక్కడే అందరూ కూడా పరమానందంతో నెంబర్ 1 సెంటర్. అదేవిధంగా భగవద్గీత విద్యను ప్రపంచవ్యాప్తంగా చేయడానికి ఏకైక అత్యున్నతమైనటువంటి ప్రమాణాలు కలిగిన సంస్థగా కూడా తిరుపతి ఇస్కాన్ సెంటర్ సర్వత్రా కీర్తిని పొందాలి అని కూడా నేను ప్రార్థిస్తున్నాను. అందరికీ సందేశం ఇస్తున్నాను. శ్రీల ప్రభుపాదకి జై. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. అన్ని వాంఛలను తీర్చేటువంటి కల్పవృక్షాల వంటి వారు, పతితులను ఉద్ధరించే కరుణా సాగరులు అయినటువంటి వైష్ణవులందరికీ సాదరపూర్వకమైనటువంటి సాష్టాంగ దండ ప్రణామాలు. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ బృందకి, శ్రీ హరిదాస్ ఠాకూర్ జీకి, శ్రీల ప్రభుపాదకి, గౌర్ ప్రేమానందే. హరి హరి.